సో హలో మావా, నమస్తే మావా. మనమైతే ఈరోజు కొరమేను చేపలు పడదామని ఒక కొత్త లొకేషన్కి వచ్చాం. ఇక్కడైతే ఇప్పుడు ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. ఇదే మావా మన అసలైన ప్లేసు. ఇక్కడైతే చేపలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ చేపలు పడితే కాస్త జాగ్రత్తగా ఉండాలి మావా, ఎందుకంటే తొందరగా జారిపోతాయి. అంటే చేతుల నుంచి తప్పించుకుంటాయి. జారే అంటే ఇంకా వాటర్లోకి మళ్ళీ. ఓ నైస్. పా మావా, అక్కడేదో పెద్దగా భలే కదిలింది మావా. ఏంటిదోలే కానీ మావ, ఇందాక దాకా నేను అటు పక్క ఉండే, ఇప్పుడు ఇటు పక్కకు వచ్చి ఆపోజిట్కి. ఇక్కడే ఓకే 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 ఇక్కడైతే చేపలు ఉన్నట్టున్నాయి. జాగ్రత్తగా ఇక అది లెక్క. ఇక్కడ చూద్దాం. లాడైతే వేసాను. కమాన్. ఏది రాలేదు. ఏదో వచ్చింది. రాలా ఇంకా ఆగిపోయింది. లో పోయేది. అబ్బా, పడింది మా. ఫిష్ ఆన్. ఒరే యా బ్రో, యా మా. ఫస్ట్ ఫిష్ మామ, నాటు కొరమేను మామ. అసలు ఆ కలర్ చూడండి మామ, అది నాటు మామ. అది ఓ కవర్ ఏం తేలేదు. నో షిట్ బ్రో. ఇప్పుడు మనోడు ఏం వస్తాడు? వస్తావా రావా చెప్పురా రే. ఫోన్ అన్నా చేయరా తొందరగా. ఊడిపోయిద్దిరా. సో ఇంకా నేనైతే ఇప్పుడు దీనికి ఒక పని చేయబోతున్నా. అబ్బా గుచ్చుకుంటున్నా. ఇది కూడా కొట్టుకుంటుంది, నాకు తెలుసు. ఓకే, దట్స్ ఇట్. ఇట్లా పెట్టేద్దాం దీన్ని. ఇది మావా మన కొరమేను. ఇదే ఓకేనా? సైజ్ వచ్చేసి ఇది. సో మామ, ఇదిగోండి కొరమేను. ఇంకొక 1/2 kg ఉంటుందేమో. సరే, ఇంకా ఏం పడతాయో చూద్దాం. మళ్ళా కొట్టాలని అనుకుంటున్నా, కానీ కొట్టదు ఇప్పుడు. దానికి ఇంకా కొంచెం దూరం వేయాల్సి వస్తుంది. పైనకి వెళ్ళి వేస్తా. ఏదైనా ఉంటే కొట్టమ్మా. సో ఓకే, ఇది ఇట్లా కొట్టదు, పైకి వెళ్ళి వేయాలా. ఇంకో ఏదోలా పెద్దది మామ, పెద్ద చాప్ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు చిక్కు పడిద్ది, ఎందుకంటే ఆల్రెడీ పడి ఉంది తెలుసు. ఇందాక షార్ట్ కొట్టాను కదా, అది లెక్క. మామ, మనకైతే టోటల్గా 2 చేపలు మిస్ అయ్యాయి. 3 స్ట్రైక్ ఒకటేమో సింపుల్ స్ట్రైక్. అది స్ట్రైక్ కూడా పెద్దగా ఏం కాలేదు, అది జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోయింది. సెకండ్ది వచ్చేసి పడిపోయింది. ఇంకా థర్డ్ది అయితే కొట్టి మొత్తం లోపలికి వెళ్ళి చుట్టేసింది. రాలేదు అది బయటికి. ఒడి కప్ప ఇరిగిపోయిందిరా. ఒడిని కప్పల్లాడి వెళ్ళిపోయింది మావా. దారం ఇరిగిపోయింది. ఒరేరా, ఉన్న కప్పల్లో అది ఒక్కటే మావా మంచిది. అది కూడా పోయింది, కొత్తది. ఇప్పుడు నేను కన్నా మా వాడి కాడికి వెళ్ళి మాట చెప్పానంటే చెక్ చేస్తాను నన్ను. అక్కడే ఉంది అది. వాడు కూడా సరిపోయినాడు. వాడు కూడా అత్తగా పెట్టున్నాడు ఆడ. వేస్ట్ గాడు. సో మామ, నల్ల కప్ప పోయింది, అందుకని ఈసారి అయితే ఇంకా మిగిలింది పచ్చ కప్ప ఒక్కటే. దీన్ని అయితే వాడుతున్నాను. దీన్ని వాడి దాన్ని తీద్దాం అనుకున్నాను. ఇందాక నేను వెళ్ళే ముందు దారం కనిపిస్తూ ఉండింది, ఇప్పుడైతే దారం కనిపించలేదు. అయినా కానీ ఒకసారి ట్రై చేస్తా, వచ్చిద్దేమో.
దానికి ఎక్స్ట్రా దారం కూడా కొంచెం ఉంది కాబట్టి, దారం మధ్యలో ఇరిగింది దానికి. ఎక్స్ట్రా దారం కొంచెం ఉంది కాబట్టి రావచ్చు. ఓ నో షిట్, రాంగ్ ప్లేస్లో పడింది. అది పడడం అసలు భలే ఇరిగింది మావ. అది నేను చూసుకోలే, కొంచెం డ్యామేజ్ అయ్యింది. ఇరగదేమోలే అనుకున్నా, ఒళ్ళు బద్ధకం మనకి. అబ్బా, ఇప్పుడు చేపన్న పడాలా, కప్పన్న రావాలా? అది 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 మావా చెప్పినట్టే చేప వచ్చింది. కప్ప రాకపోయినా పర్వాలేదు, చేప వచ్చింది చాలు. కవర్ కూడా తెచ్చుకున్నా, సేఫ్. నాకు తెలుసు మావా, నా దగ్గర టాలెంట్ ఉంది, పడతాను నేను, నాకు తెలుసు. ఇదైతే నల్లగా ఉందయ్యా. ఊడిపోయింది. అమ్మో, అమ్మ, అయ్యా. ఇదిగోండి, ఇందాక పట్టింది, ఇలా పెట్టేసేదాన్ని. ఇప్పుడైతే ఈ గడ్డి ఇక్కడి నుంచి కట్ చేసి దీన్ని తీసి కవర్లో పెట్టి గడ్డి ఇట్లా అన్నామంటే వచ్చేస్తుంది. మనకి పడిన 2 కొరమీన్లు కవర్లో పోయి కూర్చున్నాయి. ఓన్నో, కవర్ డ్యామేజ్ అయ్యింది, నేను చూసుకోలేదు. దీన్ని అయితే జాగ్రత్త ఇక్కడ పెట్టేసి ఇంకా ట్రై చేద్దాం. అది మామ ఈ కప్పల స్పెషాలిటీ. మనం ఎక్కువ షార్ట్ కూడా కొట్టాల్సిన అవసరం ఉండదు మామ, పడ్డాయంటే ఇరుక్కొని పోతాయి. దీని పేరు వచ్చేసి ఎగ్ ఫ్రాగ్. 150 రూపాయలు మామ, అంతకంటే ఎక్కువ పెట్టి కొనమాకండి. మీకు ఈ ఫ్రాగ్ కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అదే చాలామంది అమ్మే వాళ్ళు ఉంటారు, దాంట్లో ఎవరి దగ్గర ఉందో కనుక్కోండి. వాళ్ళకి ఫోటో తీసి వాళ్ళ వీడియో ఉంటుంది ఆల్రెడీ యూట్యూబ్లో, మీరు సెర్చ్ చేశారంటే ఎగ్ ఫ్రాగ్ అని వస్తుంది. సుమావా, ఈరోజైతే ఫైనల్గా 2 చేపలు పడ్డాయి. కొన్ని మిస్ అయ్యాయిలే కానీ అవి కూడా వచ్చింటే చాలా బాగుండేది. కానీ ఇవి 2 కూడా ఓకే, ఇవి 2 వచ్చాయి కాబట్టి ఇంకా ఈ రోజుకైతే ఇంతే. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.